సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీనాచారి క్రియేషన్స్. ఈరోజు వీడియో వచ్చేసి ప్రెగ్నెన్సీలో ఏంటంటే చాలామందికి చాలా డౌట్స్ అనేవి ఉంటాయి. కానీ ఈ నెలలో డెలివరీ అనేది అవుతుంది అని అంటే మాత్రం, అంటే సపోజ్కి ఈ మంత్లో మే నెలలో డెలివరీ ఉందనుకోండి, వాళ్ళకి ఇంకెక్కువ డౌట్స్ ఉంటాయి అన్నమాట. సో డెలివరీ ఎప్పుడు అవుతుందో తెలియదు, క్షణక్షణం కొంచెం నరకంలాగే అనిపిస్తూ ఉంటుంది, అండ్ బేబీని చూడాలి అన్న ఎగ్జైట్మెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది అన్నమాట. సో మ్యాక్సిమం నేను ఎవ్రీ మంత్ కూడా ఒక వీడియో అనేది షేర్ చేస్తాను. ఏ మంత్ది ఆ మంత్లో డెలివరీ అయ్యే వాళ్ళకి కొంచెం సపోర్టివ్గా వీడియో అనేది షేర్ చేస్తాను అనమాట. సో ఈ మంత్ అంటే మే నెల, ఇది బాగా సమ్మర్ కాబట్టి ఈ నెలలో డెలివరీ అవుతుంది అని అంటే తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అండ్ ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయి డెలివరీకి అనే దాని గురించి నేనైతే వీడియో అనేది షేర్ చేస్తాను. సో ఖచ్చితంగా మీరు ఎండ్ వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది. అండ్ ప్రెగ్నెన్సీలో ఏంటంటే 9వ నెల పడతా, ఇప్పుడు ఈ మే నెలలో మీకు డెలివరీ అవుతుంది అని అంటే ఆల్మోస్ట్ 15 డేస్ అయిపోయింది. ఒకవేళ ఈ నెలలోనే డెలివరీ ఉంది అని చెప్తే మాత్రం మీరు ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే మీకు మూమెంట్స్ అనేవి ఎలా ఉన్నాయో చూసుకోవాలన్నమాట. బేబీ కదలికలు అనేవి ఎలా ఉన్నాయో చూసుకోండి. సో కదలికలు అనేవి రోజుకి 1 నుంచి 10 వరకు మూమెంట్స్ అనేవి బేబీ ఇవ్వాలి. సో ఇవ్వలేదు అని అంటే మాత్రం మీరు ఇంకా నాకు డెలివరీ డేట్ ఇంకా ఉంది కదా టైము, అప్పటిదాకా నేను వెయిట్ చేస్తా అంటే కుదరదు. సో మీకు ఎప్పుడైతే మూమెంట్స్ తగ్గాయో ఆ రోజు మీకు డెలివరీ టైం అనమాట. సో ఖచ్చితంగా మూమెంట్స్ ఎందుకు తగ్గాయి అనేది తెలుసుకోవడానికైనా వెళ్ళండి, లేదా డెలివరీ టైమా కాదా అని తెలుసుకోవడానికి కూడా మీరు ఎవ్రీ టైం మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కానీ హాస్పిటల్కి వెళ్ళడం చాలా ఇంపార్టెంట్ ఈ నెలలో మీకు డెలివరీ ఉంటే. సో ఇదొకటి మీరు ఫస్ట్ తెలుసుకోవాల్సింది. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే డిశ్చార్జ్ అనమాట. సో డిశ్చార్జెస్ అనేవి చాలా రకాలుగా ఉంటాయి. కొంతమందికి వైట్గా అవుతూ ఉంటుంది, కొంతమందికి తీగలాగా అవుతూ ఉంటుంది, కొంతమందికి గ్రీన్, అది మామూలుగా ఎల్లో కలర్ అవుతూ ఉంటుంది, అది ఇన్ఫెక్షన్ అనమాట. కొంతమందికి రెడ్ వైట్ మిక్స్డ్లో వస్తూ ఉంటుంది. సో మీకు క్రీమ్ కలర్లో అంటే కొంచెం ఎల్లో మిక్స్డ్ క్రీమ్ కలర్లో అయితే మాత్రం మీకు ఇన్ఫెక్షన్ ఉన్నట్టు, అది బేబీ దాకా వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి వీళ్ళు వెంటనే యూరిన్ టెస్ట్ అనేది చేయించుకోవాలి. దాని తర్వాత రెడ్గా అండ్ వైట్గా మిక్స్డ్ వచ్చిందనుకోండి, మీరు ఖచ్చితంగా డెలివరీ అనేది రేపే అయిపోవచ్చు. సో అందుకే నాకు డేట్ వచ్చిందాకంటే నా ఈడీడీ డేట్ ఎప్పుడో అప్పుడే వెళ్తా అంటే కుదరదు. సో మీకు రెడ్ కనపడింది అంటే వెంటనే వెళ్ళాలి. అండ్ తీగ మాదిరిగా కూడా అవుతూ ఉంటుంది. సో తీగ మాదిరిగా అయితే కూడా నెక్స్ట్ డే డెలివరీ అవుతుందని అర్థం, లేదా ఒక 2-3 డేస్లో డెలివరీ అవుతుందని అర్థం. సో ఖచ్చితంగా ఎక్కువగా వచ్చింది తీగ మాదిరి అంటే మాత్రం మీరు వెంటనే హాస్పిటల్కి వెళ్ళాలి. అండ్ నెక్స్ట్ ఇంకొక సిమ్టమ్ ఏంటంటే పెయిన్స్ అనమాట. సో 8వ నెల నుంచి 9వ నెల వరకు మనకి ఫాల్స్ పెయిన్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో అవి ట్రూ పెయిన్సా ఫాల్స్ పెయిన్సా చూసుకొని వెళ్ళాలి. సో చాలామంది ఏంటంటే ట్రూ పెయిన్స్ వచ్చినా కానీ వెళ్ళకుండా ఉంటారు. సో ఏ నొప్పి అయినా సరే మీరు ఇట్లా యూట్యూబ్ ఛానళ్ళల్లో కామెంట్స్ పెట్టకుండా నాకు ఇలా పెయిన్ వస్తుంది వెళ్ళాలా వద్దా అని అంటే మేము చూసుకునేసరికి కొంచెం టైం పడుతుంది. సో మార్నింగ్ వీడియో పెట్టామంటే నైట్ టైము కామెంట్స్కి రిప్లై ఇస్తాము. సో ఆ లోపు ఏదైనా జరగచ్చు. సో చాలామంది ఏంటంటే ఇలానే వెయిట్ చేస్తూ ఉంటారనమాట, ఇంకా కాల్స్ అవి చేస్తూ ఉంటారు. సో ఖచ్చితంగా మీరు హాస్పిటల్కి ఎలాంటి ఇబ్బంది ఉన్నా కానీ 8వ నెల లోపు వరకు మాకు రిప్లై కోసం వెయిట్ చేయొచ్చు, కానీ 9వ నెలలో మాత్రం ఖచ్చితంగా ఏ సిమ్టమ్ ఉన్నా డాక్టర్ని సంప్రదించడం చాలా మంచిది. సో ఏ నెలలో అయినా కానీ ఎక్కువ సివియర్ అనిపిస్తే మాత్రం వెంటనే హాస్పిటల్కి వెళ్ళాలి. సో ఇలా పెయిన్స్ అనేవి చూసుకోవాలి. సో నాకు అయితే రియల్ పెయిన్స్ వస్తే కూడా నేను అవి ఫాల్స్ పెయిన్స్ అనుకొని నేను 9వ నెలలో చాలా ఇబ్బంది పడ్డా మా బాబు అప్పుడు. సో ఇలాంటి మిస్టేక్ చేయకుండా ఉంటారనేసి చెప్తున్నాను అనమాట. అవి ట్రూ పెయిన్సా ఫాల్స్ పెయిన్సా మీకు మీరుగా చూసుకోవడం కంటే పెద్దవాళ్ళని చెక్ చేయమనడం, లేదంటే హాస్పిటల్కి వెళ్ళడం చాలా మంచిది. సో ఖచ్చితంగా ఇది కూడా చూసుకోండి. దాని తర్వాత మీకు కాళ్ళ వాపులు అనేవి ఉంటాయి. ఇవి కూడా మీరు ఎక్కువగా ఉంటే, లేదా అసలు బీపీ వల్ల వస్తున్నాయా, లేకపోతే వాకింగ్ చేయకపోవడం వల్ల వస్తున్నాయా ఏంటి అనేది మీరు తెలుసుకొని హాస్పిటల్కి వెళ్ళాలన్నమాట. ఇవన్నీ కూడా డెలివరీ సిమ్టమ్స్ అన్నమాట. సో ఈ నెలలో అంటే మే నెలలో మీకు డెలివరీ ఉంటే మాత్రం ఈ జాగ్రత్తలు, ఇలాంటి పెయిన్స్ అండ్ ఈ వైట్ డిశ్చార్జులు అండ్ మూమెంట్స్ ఇవన్నీ కూడా కంపల్సరీ మీరు కౌంట్ చేసుకోవాలి. అండ్ తొందరగా హాస్పిటల్ బ్యాగ్ అనేది మీరు 8వ నెలలనే రెడీగా పెట్టుకొని ఉంటారు కాబట్టి వెంటనే అది తీసుకొని వెళ్ళిపోవాలన్నమాట. సో ఖచ్చితంగా మీకు FHPL ఏమైనా హెల్త్ కార్డ్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా అవి తీసుకొని వెళ్ళండి. మీ వెంటనే ఉండాలన్నమాట. ఫైల్ అనేది హాస్పిటల్ బ్యాగ్లో ఆల్రెడీ మీరు మీ ఫైల్ని పెట్టి ఉంచుకోవాలి. సో ఏ టైంలో ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి ఇది అసలే మే నెల. సో ఖచ్చితంగా మీరు డెలివరీకి రెడీగా ఉండాలి. బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా వాటర్ అండ్ ఫుడ్ అనేది మంచిగా తీసుకుంటూ ఉండాలి. నేను చెప్పిన ఈ జాగ్రత్తలన్నీ చూసుకోండి.
సో మీకు డెలివరీ టైం కాదా అనేది తెలుసుకొని మీరు హాస్పిటల్కి వెళ్ళడం చాలా మంచిది. సో ఖచ్చితంగా ఈ నెలలో డెలివరీ ఉందంటే మాత్రం ఈ జాగ్రత్తలన్నీ తీసుకోండి. అండ్ స్కానింగ్ అనేది 2 times ఉంటుందన్నమాట. సో ఈ నెలలో డెలివరీ అయ్యే వాళ్ళకి స్కానింగ్ అయిందా లేదా చెక్ చేసుకోండి. సో ఇవన్నీ చూసుకొని మీకు డెలివరీ టైమా కాదా అనేది చెక్ చేసుకొని ఇలాంటి సిమ్టమ్స్ ఏమైనా ఉంటే వెంటనే హాస్పిటల్కి వెళ్ళి డెలివరీ చేయించుకోండి. అండ్ బాడీ డిహైడ్రేట్ అయిపోవద్దు, జ్యూసెస్ ఇలాంటివి బాగా తీసుకొని ఫుడ్ కరెక్ట్గా తీసుకుంటే మాత్రం చాలా మంచిది. సో ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అన్నీ కూడా మీరు తీసుకొని ఉండండి. అండ్ ఏమన్నా ప్రాబ్లం అనిపిస్తే డెలివరీకి ఎట్ ఏ టైం మీరు హాస్పిటల్కి వెళ్ళడానికి ట్రై చేయండి. సో చూసారు కదా ఈరోజు వీడియో. ఈ నెలలో మీకు డెలివరీ ఉంటే మాత్రం ఈ జాగ్రత్తలు అనేవి కంపల్సరీ అన్నమాట. సో ఈ 4 points అనేవి అస్సలు మర్చిపోవద్దు. సో హాస్పిటల్ బ్యాగ్ అనేది కూడా మీరు రెడీగా ఉంచుకోండి. సో చూసారు కదా ఈరోజు వీడియో. ప్రెగ్నెన్సీలో ఈ నెలలో డెలివరీ ఉన్న వాళ్ళ కోసం వీడియో అనేది షేర్ చేస్తున్నాను. సో రేపటి వీడియోలో ఇంకొక మంచి టాపిక్తో మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీనాచారి క్రియేషన్స్. థ్యాంక్ యూ.